అందరికీ జై శ్రీరామ్, జై వాసవి. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలోని వాసవి కన్యాకాపురం దేవస్థానంలో ఉన్నాము. ఈరోజు ఏమందో తెలుసు, మన మిత్రుడు దిగుమల శ్యామ్ సుందర్ బాబు రెండవ నంద్యాల జిల్లా ఆర్యవ సంఘం అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి అతిథుల మహారాజులు ఆర్యవేశ్వరులు అందరూ వచ్చారు. ఒకసారి ఈ కార్యక్రమం ఎలా చూద్దాము. ఈ కార్యక్రమము జై వాసవి, భారత్ మాతా की जय.
2025-26వ సంవత్సరం గాను నూతన అధ్యక్షుడిగా శ్రీ బింగుమల శ్యామ్ సుందర్ గుప్తా గారు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని చేస్తూ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడి పదవిలో నియమించబడి సంఘము ఆశయ సాధనకు ఆర్యవైశ్య జాతి కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా పదవీ కాలం నందు అకుంఠిత దీక్షా దక్షతలతో పనిచేయగల వాడనని నా యొక్క బాధ్యతలకు కట్టుబడి కర్తవ్య నిర్వహణలో సంఘము నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించనని సంఘం అభివృద్ధికి అన్ని విధములా కృషి చేయగల వాడనని మన కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా మీ అందరి సమక్షంలో మన సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, పరమేశ్వరి మాతాకు జై. జై బోలో వాసవి. ఈ సందర్భంగా నేను 2 నిమిషాలు చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సంవత్సరాన్ని కొనసాగుతాను. అలాగే గౌరవ అధ్యక్షులుగా ఆల్రెడీ ప్రతి ఒక్క విషయంలో సహాయ సహకారం అందిస్తున్న గండే శ్యామ్ సుందర్ లాల్ గారితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మాజీ అధ్యక్షులైన మిత్రుడు భవనాజ్ మహేష్ గారిని కూడా గౌరవాధ్యక్షులుగా కొనసాగించుకుంటూ అందరం ఒక వేదిక మీద కూర్చొని చర్చించుకునే పేద ఆర్యవైశ్యుల అభ్యున్నతి కోసము ఎటువంటి లాభాపేక్ష లేకుండా గానీ ఎటువంటి నిస్వార్థం లేకుండా అందరికి సేవ చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మంత్రివర్యులు వారికి చేసుకునే విన్నపం ఏమనగా వైశ్యుల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. స్థలాలు లేకుండా ఇల్లు లేకుండా ఉండే వాళ్ళు చాలా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను చేసుకున్న విజ్ఞప్తి ఏమంటే స్థలాలు ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు ఇస్తారో పేద ఆర్యవైశ్యులకు ఒకటే చోట ఆ స్థలాలు కేటాయిస్తే మేము ఆ ఆర్యవైశ్యుల పేదవారు ఎవరనేది మేము ఫిల్టర్ చేసుకుని కరెక్ట్ న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నాము. అలా కాకుండా కానీ టిడ్కో హౌసెస్ ఉన్నాయి. టిడ్కో హౌసెస్ లో ఒక బ్లాక్ పూర్తిగా మా ఆర్యవైశ్యులు కేటాయిస్తే కూడా మేము చాలా సంతోషపడి మీ జీవితాంతం రుణపడి ఉంటాము. గతంలో నందమూరు నగర్ లో కూడా ఆ స్థలాలు ఇచ్చినారంటే కేవలం ఎన్ఎండి మినిస్టర్ గారి కారణం వల్లనే మన ఆర్యవైశ్యులకు ఆ రోజు స్థలాలు వచ్చాయి. ఎందుకంటే ఆ రోజు నాకు బాగా గుర్తు. ఈ రోజు వరకు కూడా నందమూరు నగర్ లో విలువ చాలా పెరిగింది. ఆ విలువ పెరిగింది, ఆ రోజు స్థలం సంపాదించుకున్నామంటే మినిస్టర్ గారి పుణ్యమే అని చెప్తున్నాను. అందరి వాడిన ఎవరిని కాదు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే 1కి 4 సార్లు తిరగాల్సి వచ్చేది. నేను లైవ్ చూస్తున్నాను. నేను మంత్రి గారి కార్యాలయానికి వెళ్తాను కాబట్టి చూస్తున్నాను. ఒకసారి, రెండోసారి, మూడోసారి వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ చెక్ వస్తుంది. ఎందుకంటే ఆడ ఎక్కువ ఎటువంటి తన మన భేదాభిప్రాయాలు లేకుండా ఎవరికైనా కానీ పని చేయగల ఆఫీస్ అది. అందులో ఎస్పెషల్లీ మన వైశ్యాస్ పోతే ఆ పలకరింపులోనే అందరం ముక్తులం అయిపోతాం. మినిస్టర్ గా పలకరింపులోనే ఆ ముక్తులం అయిపోతాము. ఎందుకంటే ఆ పలకరి పెట్టుంటా అంటే మనం ఎంతో బాధతో కోపంతో పోయింటాము. లేదు సార్ మీరు ఇట్లా చేయాలి సార్, అంటే చేయాలి, మాకు అది కావాలి ఇది కావాలని ఆడ ఒక నవ్వు పడేస్తారు మినిస్టర్ గారు. అయిపోయి మనం ఏం మాట్లాడలేము. మనము నవ్వుకుంటూ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి అంతే. ఇంకో విన్నపం మినిస్టర్ గారికి ఏం చేస్తున్నా అంటే నామినేటెడ్ పోస్టులు అన్ని ఉన్నాయి, దేవాలయ కమిటీలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టులు కూడా మా ఆర్యవైశ్యులను ఖచ్చితంగా అవకాశం కల్పించాలా. అలాగే వ్యాపారస్తులకు అధికారులతో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించి అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా వ్యాపారస్తులకు కూడా న్యాయం చేస్తానని జిల్లా సంఘ అధ్యక్షుడి పదవిలో ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఇవే కాకుండా ఆర్యవైశ్యులు ఎటువంటి సమస్య వచ్చినా కానీ
మా దగ్గర రావచ్చు. ఖచ్చితంగా దానికి మంత్రి గారి సహకారంతో న్యాయం చేస్తాము. ఇంకొక ముఖ్య విషయము, ఈ సోషల్ మీడియా అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తి మీద పోస్టింగ్ చేస్తూ వాళ్ళు పైశాచిక ఆనందం ఎంజాయ్ చేస్తున్నారు. అది చాలా తప్పు. వైశ్య కులంలో పుట్టిన వాళ్ళు వైశ్యులకు ఏదైనా సమస్యలు ఉంటే అంతర్గతంగా కూర్చొని చర్చించుకోవాలి, కానీ బయటికి పడేస్తే ఆయన ఏదో పెద్ద ఏదో ధైర్యవంతుడు అనుకుంటున్నాడు, లేకపోతే ఏదో సాధించాలనుకుంటున్నాడు. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒకటే అందరి జిల్లా ఇది దీనిలో ఎక్కడైనా సరే అలాంటి విద్వేషాలు అలాంటి కామెంట్లు పెట్టాలను లోకల్ ఆర్ఎస్ సంఘం సహకారంతో అందరి సహకారంతో వాళ్ళు వైశ్యుల నుంచి కూడా వైద్యులకు ఇచ్చే కార్యక్రమం చేపడతాం ఖచ్చితంగా చెప్తున్నానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుడు భవనాస్ మహేష్ గారు ఆర్థికంగా మా కాలంలో చాలా దిగ్గజము కాబట్టి ఆయన కాలంలో ఆయన ఏ విధంగా ఆర్థికంగా సహకరించినారో నా కాలంలో కూడా ఆయన ఇంకా ఎక్కువ శాతం సహకరించాలని అలాగే మాకు ఆతులు పెద్దలు పూజ్యులు మంత్రివర్యులు ఆయన మాటల్లో ప్రతి విషయానికి నేను చూసుకుంటాను అదే ధైర్యంతో అదే భరోసాతో ఈ సంవత్సర కాలంలో 6 వయసులకు అత్యధిక శాతం న్యాయం చేస్తూ 6 వయసులు కాకుండా కానీ అవసరం వస్తే నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే నా ఈ పదవి కాలంలో నాకు అత్యంత తోడుగా ఉన్న సోదరుడు కండె శ్యామ్ సుందర్ లాల్ గారికి అలాగే నేను ఈరోజు సంఘాలలో పదవులలో కొనసాగాలంటే ముఖ్య కారణం మా తండ్రి గారు. ఆయన అమ్మవార్చాలకి 25 ఏళ్ళు సర్వీస్ చేశారు. 25 ఏళ్ళు సర్వీస్ చేసి ఆయన చూస్తూ పెరిగాను. పైపెచ్చి మా బావగారు పెసల్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన రాజకీయంగా తిప్పి నన్ను ఆయన తిప్పి ఆపిచ్చి ఈ పిచ్చి 2 పెట్టినారు నాకు. దాంతోనే నేను పెద్ద ఈ జీవితంలో కొంత భాగం దీనికే కేటాయించుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన బనాపల్ల వాస్తవులు కానీ ఆర్లగడ్డ
కష్టమవుతుంది. ఎవరికైనా కలెక్టర్ ఆఫీస్ అందుబాటులో ఉండాలి టౌన్ లో అని చెప్పాం. సరే చూద్దాం అది ఎంత చేద్దాం, ఎంత విలువ అవుతుందో, ఎక్కడైతే బాగుంటుందని ఆలోచన చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చింది. నిన్నటి రేపే మీటింగ్ పెట్టుకున్నాం. రామూర్తి లేడు, రాలేదు. అలా మెంబర్లు ఉన్నాం. హాస్పిటల్ కూడా అందరూ కూడా తెలిసినారు కాబట్టి ఎవరితో చెప్పినా చెప్పకపోయినా బాధ అనిపిస్తుంది. కాబట్టి మహేష్ గారు పవనాథ్ తండ్రి బాగా నాకు కూడా బాగా పరిచయం. వారు చాలా సేవ చేసేవారు. తండ్రి గారు కూడా బాగా పరిచయం ఉండేది. మంచి వ్యక్తి. బాగా ఆయన రోషే గారికి బాగా సన్నిహితుడు. రోషే గారు చాలా పెద్ద మనిషి. ఆయన ఎక్కడైనా అసెంబ్లీ కౌన్సిల్ మాట్లాడితే అసలు వినేవాళ్ళం. ఆ ఉచ్చారణ, ఆ భాష, ఆ లాంగ్వేజ్, ప్రజెంటేషన్, రాజకీయాల్లో కావాల్సిన స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్, దాంతోనే సక్సెస్ అవుతారు. సమయస్ఫూర్తి, ఎప్పుడేం మాట్లాడాలో మాట్లాడే వ్యక్తి ఆయన. అలా అటువంటి వ్యక్తి సరిగా సంవత్సరం కూడా ఆయన తెలుసు కదా మీకు చేయలేదు. ఎందుకంటే ఆయన దగ్గర అన్ని సమర్థనలు ఉన్నాయి. ఆ ఒత్తిళ్లకు దానిలో తట్టుకోలేకపోయాడు ఆయన. చాలా పెద్ద మనిషి ఆయన. అటువంటి వ్యక్తి. దాంతోపాటు పెండగంటి వెంకట సుబ్బయ్య గారు. పెండగంటి వెంకట సుబ్బయ్య గారు అంతే తర్వాత చాలా పరిచయం నాకు. వాళ్ళు ఆయన చనిపోయే ముందు నాకు చెప్పారు, నేను చూడికి పోయినా. ఆయన చూడికి పోతే చెప్పంతా కాలిపోయింది, ఏం లేదు. ఆయన పెద్ద రాసిచ్చాడు, ఫరూక్ నేను చేసే పనులు ఎవరు చెప్పరు, నువ్వు చెప్తావు, నాకు నమ్మకం ఉంది. నేను జయచనాడే అని ఆయన చనిపోయినాడు. పొద్దున పోయినాం. పోతే సార్ నేను ఎప్పుడన్నా మాట్లాడిన డయాస్ మీద మీ పేరు చెప్తా, ఇప్పుడు కొన్ని వందల సార్లు చెప్పింటా. పెండగంటి వెంకట సుబ్బయ్య గారు నందమూరి నగర్ ఆయన తీసుకొచ్చారు. నందమూరి నగర్ 1980లో ఇక్కడ ఉండాలి. పెద్ద మనుషులు తెలుసు. నరిగడ కానీ, మాదార్పేట కానీ, హరిజనవాడ మొత్తం కాలిపోయింది. అయ్యప్ప రెడ్డి గారు లా మినిస్టర్గా ఉన్నారు. పెండగంటి వెంకట సుబ్బయ్య గారు సెంట్రల్ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. ఇమీడియట్ గా వచ్చి ఇక్కడ కూర్చొని నేను కూడా ఉన్నా, మా బావ గారు కూడా ఉన్నారు, నేను వైస్ చైర్మన్ ఉన్నా, పిలిపించి అందరికీ ల్యాండ్ అక్విజిషన్ చేసి నందమూరి నగర్ స్థలం దాదాపుగా 100 ఎకరాలు కేటాయించారు. సార్ సబ్సిక్వెంట్ గా కొన్ని సంవత్సరం తర్వాత మన ప్రభుత్వం పడి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే దాన్ని నందమూరి నగర్ కానీ పెట్టాం. అప్పుడు సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఎన్జిఓస్ కాలనీలో 100 ఎకరాలు ఇచ్చాడు ఆయన మున్సిపాలిటీకి. స్థలం సేకరించి ఆ స్థలంలో మీరు డెవలప్ చేసుకొని ఆ స్థలం మున్సిపాలిటీ వాళ్ళు అమ్మి ప్లాట్ వేసి అమ్మితే మీకు ఆదాయం వస్తుంది. ఆ ఆదాయంతో నిందాల మున్సిపాలిటీకి ఆదాయం లేదు కాబట్టి ఆ ఆదాయంతో మీరు హౌసింగ్ స్కీమ్ ఏర్పాటు, ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ పెట్టారే, ఆ రకంగా ఆదాయంతో మీరు చేసుకోండి అని చెప్పి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ ఆయనకి ఇచ్చాడు. అది ఏమైపోయిందే, అది పోతుందని చెప్పి నేను హౌసింగ్ బోర్డుకి ఇచ్చాను. పెండగంటి వెంకట సుబ్బయ్య గారు ఏదన్నా ఎప్పుడైనా ఆయన వచ్చినప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ పిలుస్తాడు, ఆయన నేను బ్రేక్ఫాస్ట్ పిలిస్తే వస్తాడు. ఏమంటే పొద్దున ఇడ్లీ దోశ పెట్టావు ఎంత పడ్డాడు. అంత ఆప్యాయత, అభిమానం ఉండేది పెండగంటి వెంకట సుబ్బయ్య గారు అంటే. దానికోసం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా విజయ్ కుమార్ అనే కుమారుడు అని మళ్ళీ అగ్రికల్చర్ మీద ఆయన ఉన్నంత పట్టు ఎవరికి లేదు దేశంలో. మళ్ళీ ఆయన తీసుకొచ్చి అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆయన. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మహేష్ దాదాపు సొంత డబ్బుతో 11,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఈ బాధ్యత ఆయనకి ఇస్తా ఉన్నాడు. ఆయనకి తేడా ఉందనుకో ఫైనాన్షియల్ గా, మరి ఏదో సేవ చేసేస్తాను. సేవ చేయండి, నేనుండా, మీకు కావాల్సినవి వనరులు కానీ కార్పొరేషన్ ఉంది, మనం ఏం చేయాలో చేద్దాం. మనలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారు. మనం కేవలం కూడా కూర్చున్న వాళ్ళు కాకుండా బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, దోషులు అమ్ముకునే వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. మనం వాళ్ళ జీవనాన్ని గురించి ఆలోచించాలి, వాళ్ళ బతుకుల గురించి మనం ఆలోచించాల్సి అవసరం. వాళ్ళకు మనం సేవ చేస్తేనే మనం ఏదైనా పేదవారికి సేవ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మేము ఆలయ ప్రాంగణంలో అమ్మగారి ప్రాంగణంలో పెట్టుకునే లోపల, కాబట్టి మీరు ఆ సేవ చేయాలి, వాళ్ళని గుర్తించండి. కార్పొరేషన్ గురించి చెప్పాడు మన ఎవరు శ్యామ్. కార్పొరేషన్ వస్తే కార్పొరేషన్ లో చైర్మన్ ఉన్నాడన్నా డైరెక్టర్ లేరు సార్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. కార్పొరేషన్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం ఆ వారికి. ఈరోజు ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ఇస్తా ఉంది. నిన్న తెలుసు, మీకు అందరూ తెలుసు, బీసీలకు లోన్ ఇస్తా ఉంది. రేపు అంబేద్కర్ గారి జన్మదిన వచ్చాన ఎస్సీలకు ఇస్తారు. అదేవిధంగా మైనార్టీలు కూడా ఇవ్వాలని నేను కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు మన కార్పొరేషన్ ద్వారా మన పేదవారిని గుర్తించాలా. కార్పొరేషన్ చైర్మన్ ఎవరు నాకు నెంబర్ ఇస్తారు, అచ్చా నేను మాట్లాడతానులే, ఆయనతో మాట్లాడి ఇక్కడికి రప్పిస్తాం. రప్పించిన తర్వాత మనలో ఉండి పేద వర్గాల వారికి ఏ రకంగా ఆదుకోవాలా,
పేదవారిని ఆదుకుంటేనే మనం చేశాం, ఎన్నో మంచి పనులు చేశాం. అది కాదు, పేదవారిని ఆదుకున్నప్పుడు అలాంటి ఆశీస్సులు ఉంటాయి మనకు. మనమైతే బాగున్నాం, కానీ పేదవారికి సేవ చేయాలి, ఉచిత సేవ చేయాలా. అది మీ దగ్గర స్కీమ్ ఉన్నాయి. మీ దగ్గర ఉండే స్కీమ్ తోనే ఈరోజు ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అసోసియేట్ గా ఏర్పడి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతా ఉంది. ఆ రకంగానే ఇప్పుడు కొన్ని దేశాలు చూసి మనం పొదుపులకు తీసుకొచ్చాం. బంగ్లాదేశ్ లో ప్రభుత్వంలో అక్కడ వారు మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారు. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. మీ దగ్గర స్కిల్ అనేది వైసీల దగ్గర ఉంది, వ్యాపారస్తులు కాబట్టి మీ దగ్గర ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్ చేయాలా దాని గురించి మీకు బాగా చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తా ఉన్నాయి. మన ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకోవాలా. మనం ఏదో చెప్పాడు మనకు అభివృద్ధి కార్యక్రమాలు కావాలని ఎన్ని చేశాము. మీరు కావాల్సిన సత్రాన్ని ఉన్నాడు, చంద్రబాబు దగ్గర పిచ్చుకుపోయాను దేవాలయం కట్టిస్తానంటే. నేను చంద్రబాబు చెప్పాను, సార్ మేము మా వాడికి దేవుని కట్టిస్తాను, మీరు ఏమేమి చేసుకోండి నేను చేసుకోకుండా అన్నాడు. చెప్పా ఇద్దరు కూడా అడగండి కాలే. మళ్ళీ హరికి నేను కాళికమ్మ దేవాలయానికి చైర్మన్ చేస్తే కళ్యాణం కడతానంటే కట్టుకో అని చెప్పాను ఎల్సెట్టి హరికి. అలాగే మహేశ్వర దేవాలయంలో కళ్యాణ మండపం కట్టిసి అభివృద్ధి చేయాలా. ఇప్పుడు రామాలయంలో కట్టించినట్టు నేను చెప్పాను. రామాలయంలో అన్ని అక్రాంతం అవుతా ఉన్నాయి, న్యాచురల్ కాస్ట్ పోతా ఉన్నారు, అందరూ కూడా గుంపురు పోయి. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలా, ఏదో ఒక టెంపుల్ కట్టాలని చెప్పి రామాయణ టెంపుల్ ఎన్జిఓస్ కానీ కట్టాం. ఆ రకంగా మనం మన ప్రాంతం ఇందాక అడిగాడు, శ్యామ్ కూడా చెప్పాడు. మనకి ఏదైనా అనువైన స్థలం ఏదైనా ఉంటే ఒక సంఘంగా ఏర్పడి సంఘానికి ఎందుకంటే అంత దేవాలయ పాలన బాగాలేదు. కుదురు గీతా భవనం ఉన్నది, గీతా భవనం కూడా రెడ్డికి ఇచ్చేశారు. ఎక్కడ చూడాలంటే ఆలోచన చేద్దాం. ఎక్కడైనా ప్రభుత్వ స్థలం మున్సిపాలిటీ స్థలాలు తీసుకోలేము, ఎక్కడైనా రెవెన్యూ స్థలం ఉంటే మనం ఆలోచన చేద్దాం. 20 సెంట్లు 30 సెంట్లు ఉంటే మీరు దాతలతో కలిసి మీ కార్పొరేషన్ వస్తుంది. మీ కార్పొరేషన్ ద్వారా ఎందుకంటే మన దగ్గర భగవంతుడు శక్తి ఇచ్చినాడు కాబట్టి మనం అంత తలా అయితే వేసుకొని ఆ 25-30 సెంట్లలో మనం వేసుకుంటే పోతుంది. వేడి ఉన్నాడు, ఆయనకి 7 స్థలాలు ఉన్నాయి బాగా తెలుసు. ఆ స్థలాలు నాకు మీరు తెలియజేస్తే పలానా చోట గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ రెవెన్యూ స్థలాలు ఉన్నాయని చెప్తే ఏర్పాటు చేద్దాము. లేకుంటే నూనెపల్లి విజయవాడ ప్రమాణం కట్టాడు, అట్లా లేదా ఫెసిలిటీ మనకు లేదు. ఇంతకుముందైతే ఆలయ ప్రాంగణంలో పైన పెండింగ్ జరిగేటివి, ఫంక్షన్ జరిగేటివి. ఆ రోజుల్లో చిన్న ఇప్పుడు సైకిల్ మోటార్ పెట్టడానికి లేదు, స్థలం లేదు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చామంటే 2 బ్లాక్ అయిపోయేది, ఆ పరిస్థితి అయిపోయేది. అప్పుడు మనం అభివృద్ధి ఏం చేద్దాం, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఏం చేయాలా, వాళ్ళ అభివృద్ధి కోసం మనం ఎంతసేపు మన వారిని మనలో ఉండే పేదవారికి ఆలోచన చేయాలా. మన వారు పేదవారికి సేఫ్టీ లేదు. ఇంతకుముందు నా దగ్గరికి వచ్చారు మహిళలతో వచ్చి, మేము ఉదయాన్నే కూర్చొని 5 గంటలకు లేచి ఇల్లు అట్లా కడుక్కొని మేము ఏదో దోషులు పూరీలు బజాజ్ వేసుకొని పంపుతా ఉంటే ఇప్పుడు నా కొడుకులు వస్తారు, ఇబ్బంది పెడతారు, వాళ్ళు సతాయిస్తారు, వాళ్ళ సేఫ్టీ కావాలా. ఇప్పుడు ఆడబిడ్డలు మహిళలు ఆయన చనిపోయే మన సుబ్రహ్మణ్యం కాదు గెలీవి సుబ్రహ్మణ్యం చనిపోయాడు. ఆయన గెలీవి సుబ్రహ్మణ్యం మన హరి మన మా ఇంట్లో సందులో ఉండేవి. నేనంతా మన చుట్టూ వయసులే కదా ఉండేది. వాళ్ళంతా నా దగ్గరికి వచ్చినారు. మహిళలు ఎవరు వచ్చినారు, ఆడపిల్లలు వచ్చినారు. ఆడపిల్లలు వచ్చి మేము ఉదయాన్నే వాకింగ్ చేయాలా, మేము రోడ్ల మీద తిరిగితే ఈ తాలిబొట్లు తీసి వాకింగ్ చేసే పరిస్థితి వచ్చింది మాకు. కాబట్టి మీరు ఒక సేఫ్టీ ప్లేస్ మాకు తయారు చేయాలంటే అప్పటికప్పుడు పార్క్ తయారు చేశారు. ఆడబిడ్డలు వచ్చి అడిగిన పాపం గెలుసుకున్నాడు జరిపినాడు ఉన్నాడు. ఆయన బాగుంది గెలుసుకున్నాడు భార్య మొగలు కాదు, ఆడవాళ్ళు వచ్చారు. హరి భార్య ఆండి ఉన్నారు కదా, ఇంటి పక్కన ఉన్నారు. పూలతో వచ్చారు. వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది, చేశారు ఇమీడియట్లీగా ఆడ పార్క్ ఏర్పాటు చేసి సేఫ్టీ పెట్టి పోలీస్ స్టేషన్ కూడా కట్టించారు. ఎందుకంటే అక్కడ వీళ్ళు వాకింగ్ చేస్తుంటారు, ఆడపిల్లలు తాళిబొట్టు తెచ్చుకోబోతున్నారు, వారికి సేఫ్టీ కావాలని అప్పటికప్పుడు మళ్ళీ చేసి పోలీస్ స్టేషన్ అక్కడ ఏర్పాటు చేసి మీకు ఆడ ఈరోజు చేశాం. మళ్ళీ అది శిథిలావస్థలు ఉంటే కమిషనర్ చెప్పారు, ఇవి నాకు అదేదో ఈ నెలాఖరులు కూడా దాన్ని మళ్ళీ ఫ్రెష్గా చేయని చెప్పి చేయాలి. మనం ఊర్లు వచ్చిన తర్వాత మన ఊరు దీంతో పాటు మొత్తం సామరస్యాన్ని కాపాడాలి. మనం అందరూ అరే రకంగా సత్యనారాయణ ఉన్నాడు, ఆ రోజు చెప్పాలని ఏ రకంగా మన బజార్లో తిరిగి ఆ రోజు 1992-91 చాలా కష్టపడ్డాం. 9 రోజులు కర్ఫ్యూ నమ్మకుందే సత్యనారాయణ, 9 days కర్ఫ్యూ. ఆ రోజు అట్టిపండు కూడా 10 రూపాయలు అట్టిపండు. ఆ పరిస్థితి రాకూడదు. మనం సేఫ్టీగా ఉండాలా. మన ప్రాంతం సేఫ్టీగా ఉంటేనే మనం డెవలప్ అయ్యేది. మనకన్నా ఇరిగేటెడ్ ఏరియా ఆర్లగడ్డ ఏమైంది పరిస్థితి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటే ఎవరు ఉంటారు, వ్యాపారస్తుడు కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ తనకు సేఫ్టీ ప్లేస్ ఉంటేనే ఇస్తారు. కాబట్టి ఎవరు రారు.
కాబట్టి నంద్యాల ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది కాబట్టి నంద్యాల ప్రాంతం డెవలప్ కానికి ఆస్కారం ఉంది. కాబట్టి నంద్యాల మనకి ఇప్పుడు జిల్లా అయింది. జిల్లా కేంద్రం అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు కావాలా. ఎస్పీ ఆఫీస్ లేదు. గతంలో దాదాపుగా 70-65 సంవత్సరాల క్రితం ఎస్పీ ఆఫీస్ ఎదుర్కొండేది. ఎస్పీ ఆఫీస్ సత్యనారాయణకు రామచంద్రరావు మర్చిపోతారు. సత్యనారాయణ ఎస్పీ ఆఫీస్ పెట్టారు. కర్నూలు క్యాపిటల్ ఉన్నప్పుడు కర్నూలులోనే స్థలాలు లేవు కాబట్టి కొన్ని జిల్లా ఆఫీసులన్నీ తీసుకొచ్చి నంద్యాల పెట్టారు. ఇదే ఎస్పీ ఆఫీస్ లేదు కదా. 62 దాదాపు సంవత్సరాలు 58-59 జరుపుకునేది. ఆ రకంగా అప్పుడు నంద్యాలలో అవసరాలు పెరిగినాయి, స్థలాలు లేవు, ఏం చేయాలా, అలా కొనాలంటే ప్రభుత్వం పరిస్థితి. కాబట్టి ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగించుటకు కానీ ఈ కార్యక్రమం చేశారు. సంవత్సరం కిందట టీజీ వెంకటేష్ గారికి, టీజీ భరత్ గారికి నమస్కరిస్తూ, సంవత్సరం కిందట టీజీ వెంకటేష్ గారి దగ్గర 2024-25గా నన్ను బాధ్యతలు అప్పచెప్పారు. తర్వాత బింగుమల్ల శ్యామ్ కని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు వారికి బాధ్యతలు అప్పచెప్తున్నాను. నా టర్మ్ లో చేసిన ప్రతి ఒక్కరికి, నాకు సహాయపడిన ప్రతి ఒక్క ఆర్య వైశ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు వరకు నా సంవత్సర పరిధిలో మొదటిగా ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడే ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని దాదాపుగా 15,000 పాంప్లెట్లు ప్రతి ఏరియా నంద్యాల జిల్లా అంతా పంచడం జరిగింది. ఈ కార్యక్రమం స్టేట్ లో ఎక్కడా లేదు. ఓన్లీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ఒక్కటే చేసింది. అంటే ప్రతి ఇంటికి పంపించాం, మీ ఓటు హక్కు వినియోగించుకోండి అని. నాకు తెలిసి ఇక్కడ అందరికీ వచ్చింటాయి అనుకుంటున్న పాంప్లెట్లు. తర్వాత ఇప్పుడు వరకు గ్రైండర్లు, కుట్టు మిషన్లు, చదువుకోవడానికి అమౌంట్, రీసెంట్ గా దసరా కానుక అని ఇప్పుడు వరకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షుడిగా నేను దాదాపుగా 11,75,000 రూపాయలు ఖర్చు పెట్టాను. మీ అందరికీ తెలిసిందే. ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టినది. అదే విధంగా నెక్స్ట్ గాని బింగుమల్ల శ్యామ్ గారు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టి చూపిస్తాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను ఆయనకు దీనికంటే ఎక్కువ అని ఎందుకు చెప్పాను అంటే, ఆయన పెడతాడనే ఉద్దేశంతోనే చెప్పాను. నేను ఇప్పుడు వరకు మండలాలందరూ నాకు సహాయ సహకారాలు చేశారు. అదే విధంగా ప్రతి అమావాస్యలో ఒడిబియ్యం కార్యక్రమం స్టార్ట్ చేశాను. అంటే ఎందుకు చేశానంటే, ఒడిబియ్యం కార్యక్రమము ఆర్యవైశ్య మహిళలు గుడికి రావాలనే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజు వచ్చిన ఆర్యవైశ్యులకు డిప్పు ద్వారా తీసి వారికి ఆర్యవైశ్యులకు ఒడిబియ్యం కార్యక్రమం పెట్టాం. ఆ కార్యక్రమం ఇప్పటి వరకు స్టార్ట్ చేసిన అన్ని మండలాలలో దిగ్విజయంగా సాగుతుంది. దాదాపుగా నేను ఇప్పటి వరకు 65 ఆర్యవైశ్య మహిళలు ఒడిబియ్య కార్యక్రమాన్ని నేను ఇవ్వడం జరిగింది. ఇది చూసి చాలా జిల్లాలలో ఈ ఒడిబియ్య కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అన్ని జిల్లాలలో కానీ దాదాపుగా ఇప్పటికి 8-9 జిల్లాలలో ఇదే కార్యక్రమం మొదలు పెట్టారు. మజ్జిగ కార్యక్రమం చేస్తున్నాము. అలా విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ మాట్లాడవలసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. డెవలప్ చేశారు. డెవలప్ చేసిన తర్వాత 6 ఏళ్ల పాటు భవనాసి జ్యువెలర్స్ వారు దానికి దాదాపు 7,50,000 రూపాయలు అంటే వాచ్మెన్ జీతం కానీ మెయింటెనెన్స్ కానీ అంతా చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు చెన్నటి వరుణ్ గారికి, సభాధ్యక్షులు భవనాసి నాగమహేష్ గారికి, అలాగే ఇప్పుడు అధ్యక్ష పదవిని చేపట్టబోతున్న సోదరుడు బింగుమల్ల శ్యామసుందర్ ఇచ్చిన వేదిక పెద్దలకు, సజ్జనులకు, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 2 నిమిషాలు అందరికి ఇచ్చారు. దయచేసి నాకు 3 నిమిషాలు ఇచ్చినందుకు చాలా ఆనందం. ఎక్కువ మాట్లాడాలి. ఈరోజు నంద్యాల పట్టణంలో మనం ఆర్యవైశ్యులందరం ఎలా సంఘటితంగా ఉన్నాము, ఆర్యవైశ్యులకు ఏ అవసరం వచ్చినా ఆర్యవైశ్యుల వెంట ఆర్యవైశ్యులు ఎలా ముందుకు వస్తారని నా ఎన్నికల్లో నిరూపించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి పాద నమస్కారాలు చేస్తున్నాను.
ఇంకోటి ఏమంటే 2 సంవత్సరాల పదవీ కాలంలో నాగమహేష్ చాలా మంచి కార్యక్రమాలు చేపట్టాడు. అదే స్ఫూర్తితో ఎవరు మీకు శామనుడిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ అతను చేస్తాడన్న నమ్మకం కూడా నాకు ఉంది. ఎందుకంటే అతను పదవి లేకుండా కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. మధ్యలో ఒక 2-3 నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆర్యవైశ్య సోదరి ఒక బ్యాంక్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ఆ పాప ఒక సర్టిఫికేట్ దాంట్లో సబ్మిట్ చేయడం మర్చిపోతే ఎవరెవరితో కనుక్కొని తన తండ్రికి ఆర్యవైశ్యులు చాలా మంది పరిచయం ఉన్నారని మన నంద్యాలకు ఫోన్ చేస్తే ఆ పాప ఎవరు కూడా మాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు. బ్యాంక్ ఆఫీసర్గా ఉంది. సాయంత్రం లోపల మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ ఫైల్ సబ్మిట్ చేయమని చెప్తే మధ్యాహ్నం మీరు నమ్మండి, మధ్యాహ్నం 2-2:30 ఈ విషయం తెలిస్తే ఆ పాప ఎవరు లేదు, మన సాటి ఆర్యవైశ్యులు నాడు ఆ పాపకి వచ్చిందంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉద్యోగం ఆఫీసర్ ఉద్యోగం వస్తుందని చెప్పి డ్యూటీ రాకేష్తో మాట్లాడాడు. అక్కడ ఉన్న భరోసాతో మాట్లాడాడు, భరత్ పిఏతో మాట్లాడాడు. మళ్ళీ అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ ఊరి ఆ ఏరియాలో ఉన్న మన ఆర్యవైశ్య నాయకులు మాట్లాడాడు. మన గాంధీవాదం మాట్లాడాడు. అంటే అక్కడికి పోతే ఒక ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఏంటయ్యా ఈ పరిస్థితి, ఇంతమంది అయితే నాకు ఫోన్ చేస్తున్నారు, ఆ పిల్లలు నమ్మని ఇమ్మీడియట్ సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పి 4 గంటలకు ఆయన సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి ఆ ఫైల్ పెట్టేసి ఆ బాబుకు ఉద్యోగం వచ్చింది. చూడండి ఎన్ని లక్షల రూపాయలకు సమానం అవుతుందో కుటుంబంలో మన బ్యాంక్ ఆఫీసర్ చేయగలిగినాం. ఇకపోతే పేదల నుంచి ఎవరు ఆ బాబు ముఖ్యమని తెలియదు. ఆ బాబుకు మెడికల్ సీట్ వచ్చింది, ర్యాంకు 16వ ర్యాంకు నేషనల్ ర్యాంక్, 16వ ర్యాంక్ నేషనల్ ర్యాంక్. ఎయిమ్స్ హాలిడే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో పిల్లలకు సీట్ వచ్చింది. కానీ ఆ బాబు చదువుకునే పరిస్థితి లేదు, అంటే గవర్నమెంట్ ఫీజు కట్టే పరిస్థితి కూడా లేదు ఆ బాబు. అటువంటి రైల్లో శామను అప్రోచ్ చేసేసరికి ఉదయం 10-10:30 చెప్తే సాయంత్రం లోపల 3 లక్షల రూపాయలు ఆ బాబుకి జత చేసి హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టడమే కాకుండా ఇతని మోటివేషన్ చూసి డాక్టర్లు అందరూ వైద్య డాక్టర్లు ఒకటే చెప్పారు, ఆ పాప ఎవరిని అడుగుతుంది 5 సంవత్సరాలు ఆ పాప ఫీజు మేము డాక్టర్లకు కడతామని చెప్పి ఆలోచించాడు. సో అటువంటి నాయకులు మహేష్ కూడా అర్థం చేశాడు, శ్యామటి చేశాడు. మన అదృష్టం ఆర్యవైశ్యులో మన తల్లి మన వాసవి మాత ఇచ్చిందని ఏది సేవా దృక్పథం అనేది మన రక్తంలో ఉంది, మన జీన్స్లో ఉంది, మన జాతిలో ఉంది. ఆ సేవ అనేది మనం ఎప్పుడూ గుర్తు చేస్తుంటాం. కాబట్టి అటువంటి రత్నాలని ఎందుకుంటుంది కానీ ఈ జీవితం కూర్చోవాలంటే ఆ తల్లి ఆ బ్లెస్సింగ్స్ లేకుండా ఎవరు కూర్చోలేరు. ఏ పదమైనా తీసుకోండి, వాసవి మాత ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కానీ ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కానీ టౌన్ అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఆ తల్లి దీవెనలు లేకుండా ఎవరు సీట్లో కూర్చోలేరు. ఆ తల్లి సెలక్షన్ చేసిన వాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళని సెలక్షన్ చేస్తుంది. కాబట్టి ఈ అందరినీ కలుపుకొని ఈరోజు మహేష్ కలుపుకొని శ్యాముడుగా చెప్పుకుంటా దాదాపు ఒక 60 సేపు చెప్పొచ్చు, 30 సేపు చెప్పొచ్చు. షాప్ చెప్పినవి అవి టైం లేదు కాబట్టి నేను చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. కాబట్టి ఎవరి చేతిన పద్ధతిలో సంఘానికి సేవ చేయాలి. ఆర్యవైశ్య అధ్యక్షులు ఉన్నప్పుడు ఏ విధంగా మన చేతిలో అవుతుందో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి మీరు ముందుండి నడిపిస్తారని చెప్పి ఇంతమంది నమ్మకాన్ని మీరు నిలబెట్టాలని కోరుకుంటూ మీకు ఆ శక్తిని ఆ తల్లి వాసవి మాత ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం చేస్తున్నాను. మా గట్టిగా అలాగే ఇక్కడికి విచ్చేసిన వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా
జిల్లా ప్రధాన అధ్యక్షుల వారికి అలాగే ద్వితీయ అధ్యక్షుల వారికి కూడా అమావాస్యాల నంద్యాల అమావాస్యాల వేదిక కావడం నిజంగా సంతోషదాయకం. ఈ యొక్క ఒరవడి ఇలాగే కొనసాగిస్తూ ముఖ్యంగా అందరూ కోరుకున్నట్టే పేద వయసులకి సహాయ సహకారం అందించాలి. ఇదే విధంగా అందరూ గతంలో ఏం జరిగిందో అదేవిధంగా మించి కూడా ఇంకా పేద వయసులు లబ్ధి పొందాలని ఎన్ని ఉన్నా ఎన్ని విభేదాలు ఉన్నా లబ్ధి పొందాలి. దాని గురించి అందరూ ఆలోచించి ముందుకు అడుగు వేస్తూ పేద వయసుల అభ్యర్థులకి అందరూ పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ అలాగే మా అధ్యక్షులు శ్రీ భవనాథ్ వాసు గారు పేర్కొన్న అందరినీ నిరుపేద రిక్వెస్ట్ జై వాసు జై జై మరియు నంద్యాల జిల్లా ఆరోగ్య సంఘం గౌరవాధ్యక్షులు గణేశ్వర గారికి, శ్రీనివాసరావు గారికి, నంద్యాల విశ్వవైద్యులు గణేశ్వర గారికి మరియు వేదిక పెద్దలు సత్యనారాయణ గారికి అందరికీ ప్రతి పేరుపై నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో మేమంతా నామినేట్ చేశాము లాస్ట్ ఇయర్. అప్పుడు అందరి సమక్షంలో ఒక సంవత్సరము భవనాథ్ మహేష్ గారికి, ఒక సంవత్సరం నిగుమల మహేష్ గారికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.